హలో. నువ్వు ఏమైపోయావురా? ఏం లేదు, బయలుదేరాను. సారీ. ఏంటి వెళ్ళిపోయావా? చెప్పాలనుకున్నాను, అందరూ బిజీగా ఉన్నారు, అందుకే బయలుదేరాను. ఎక్కడికి? హైదరాబాద్కు బయలుదేరాను. అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి? అంటే మ్యారేజ్కి పిలవడం మర్చిపోకు, ఓకేనా? సారీరా. ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి. ఐ మిస్ యూ. ఐ లవ్ యూ. మిస్ యూ టూ. హాయ్. హాయ్. ఏంటి ఒంటరిగా ఉన్నారు? ఏం లేదు, ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు, అందుకే. ఓ ఎంజాయ్ ఎంజాయ్. నేను పడుకోవడానికి పైకి Thank you. వచ్చాను. యు వాంట్ జాయిన్ మీ? ప్లీజ్, వన్ డ్రింక్. ఓకే. హియర్. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. Cheers. చియర్స్. ఏమైంది? ప్రార్థన ఈ మధ్య కనపట్టలేదు. ఏదైనా ప్రాబ్లమా? బ్రేకప్ అయింది. బ్రేకప్? బానే ఉన్నారు కదా. ఇప్పుడు కూడా బానే ఉన్నాం. మా మధ్య ఏ ప్రాబ్లం లేదు. మరెందుకని బ్రేకప్? మేము లవ్ చేయడం స్టార్ట్ చేయడానికి ముందు బ్రేకప్ కి ఓకే అని చెప్పుకుని స్టార్ట్ చేసాం. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏ కండిషన్ అయినా ఓకే. చాలా స్టార్స్ వేస్తాను. ఎన్ని స్టార్స్ అయినా వేసుకో. ఏంటో అడుగు. నేను ఏ కండిషన్ అయినా ఓకే అని చెప్పాను కదా. ఇలా బ్లైండ్ గా ఉండకు ఆదవ్. యాక్చువల్లీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకు నువ్వు నచ్చావు. జస్ట్ లవ్ చేస్తాను. లెట్స్ బీ ఇన్ అ రిలేషన్షిప్ వితౌట్ ఎనీ కమిట్మెంట్స్. నీకు ఇది ఓకే అయితే చెప్పు, మనం లవ్ చేద్దాం. ఇంతే కదా, దీనికి ఎవరైనా డబ్బులు ఓకే అంటారు. సరే, కండిషన్ ఏంటో చెప్పు. యాక్చువల్లీ నేను ఒక అడాప్టెడ్ కిడ్. అమ్మ నాన్నకి పిల్లలు లేకపోతే 3.5 ఏళ్ల వయసులో బెంగళూరులో ఒక హోమ్ నుంచి నన్ను తెచ్చుకున్నారు. నా కోసం వాళ్ళు చాలా చేశారు. నేను ఏం అడిగినా వాళ్ళు లేదనేవాళ్ళు కాదు. వాళ్ళు చూసిన కుర్రాడిని నేను పెళ్లి చేసుకోవాలి. నోరు తెరిచి అడిగారు, కుదరదని చెప్పలేకపోయాను. నేనేం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేను. ఇన్ఫాక్ట్ వాళ్ళు పెళ్లి కొడుకుని కూడా ఫిక్స్ చేసేశారు. వెంటనే పెళ్లి చేసుకునే ఐడియా లేదన్నాను, కానీ వాళ్ళు కోరుకున్నట్టే వాళ్ళు చూసిన కుర్రాడిని పెళ్లి చేసుకోవడమే నేను వాళ్ళకి చేసే అతిపెద్ద హెల్ప్. మీన్వైల్ నాకు నువ్వు నచ్చావు. లవ్ చేయాలనిపిస్తోంది. వాళ్ళ కోసం నా ఆశని సాక్రిఫైస్ చేయదలుచుకోలేదు. సో ఇదే నా సిచ్యువేషన్. అందుకని నేను మ్యారేజ్ చేసుకోలేను, బట్ లవ్ చేయగలను. ఇది నీకు ఓకే అంటే నేను రెడీ. నువ్వు దీన్ని ఎలా అయినా అనుకో. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, 1 night stand, 1 year stand, ఐ డోంట్ కేర్. బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. డెసిషన్ నీ చేతుల్లోనే ఉంది. యాక్చువల్ గా ఆ రోజు తను అలా చెప్పినప్పుడు పెద్దగా తప్పుగా ఏం అనిపించలేదు, చాలా నార్మల్ గానే అనిపించింది. బట్ ఈ రోజు తిరిగి చూసేటప్పుడు చాలా కష్టంగా ఉంది. మా పరిచయం పెరిగాక పోను పోను తన మనసు మారుతుందేమో అనుకున్నాను. బట్ తను పెళ్లి గురించి ఏమీ మాట్లాడలేదు. తను వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు నేను నరకం అనుభవిస్తున్నాను. తప్పకుండా తను అలాగే ఫీల్ అవుతుందని తెలుసు. నేను మిమ్మల్ని చూసినప్పుడల్లా ఎంత క్యూట్ కపుల్స్ అలాగే అనుకునేదాన్ని. నేను అలాగే అనుకున్నాను, బట్ ఏం చేస్తాం, దట్స్ లైఫ్. అవును, నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరుగా?
ఏమైంది? ఆ, అమర్ చాలా రోజుల నుంచి కనపట్లేదు. మీ మధ్య కూడా ఏదైనా ప్రాబ్లమా? రియలీ? ఏమైంది? బానే ఉన్నారు కదా? అందరం బయటికి చూడ్డానికి బానే ఉంటాం, కానీ లోపల ఎన్నో సమస్యలున్నాయి కదా. మీకు చెప్పాలి అని అనిపిస్తే చెప్పండి, లేదంటే పర్వాలేదు. షేర్ చేయడంలో అబ్జెక్షన్ ఏం లేదు. యాక్చువల్లీ అమర్ చాలా సెల్ఫిష్. లవ్ చేసుకున్న కొత్తల్లో నాకు తెలియలేదు, బట్ లివిన్ లో ఉన్నప్పుడు నాకేది కరెక్ట్ అనిపించలేదు. నేను మాత్రం ఎంతకాలం భరిస్తాను. స్టార్టింగ్ లో అడ్జస్ట్ చేసుకున్నాను, బట్ పోను పోను అన్ని పనులు నేను ఒక్కదానే చేయాల్సి వచ్చేది. ఒక పార్ట్నర్ గా అన్ని పనులు తను షేర్ చేసుకోవాలి కదా. వాడు ఏ పని చేసేవాడు కాదు, ఎప్పుడు ఏ హెల్ప్ చేయలేదు. డబ్బు విషయానికి వస్తే నేనే ప్రతి నెల రెంట్ పే చేసేదాన్ని. బయట డిన్నర్ కి వెళ్ళినా అవుటింగ్ కి వెళ్ళినా నా చేతి బిల్లు కట్టించేవాడు. వాడు ఆన్ చేసే డబ్బు వాడికి, నేను ఆన్ చేసే డబ్బు కూడా వాడికి. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయ్యాక ఎక్స్ గురించి తప్పుగా మాట్లాడకూడదు, కానీ వీడి గురించి పాజిటివ్ గా చెప్పడానికి ఏం లేదు. ఫైనల్ గా వాడికి చెప్పేశాను, లెట్స్ బ్రేకప్. ఓకే ఓకే బేబీ, ఫైన్. వాడితో బ్రేకప్ అయినందుకు నేను పెద్దగా బాధపడలేదు, కానీ వాడు దాన్ని జస్ట్ లైక్ దట్ తీసుకుని మూవ్ ఆన్ అవ్వడమే బాధ అనిపించింది. వీడి కోసమా ఇంత సాక్రిఫైస్ చేశాను అనిపించింది. ఇవ్వండి ప్లీజ్, అన్నీ సర్దుకుంటాయి. మా కాసేపట్లో కాల్ చేస్తాను. కెన్ ఐ హెల్ప్ యూ? ఇట్స్ ఓకే. నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ పెట్టండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. బ్యాగ్. బ్యాగ్ మా బంధు ఇలా సహాయం చేసుకోవడంతో స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. ఇద్దరం ఒకే సిచ్యువేషన్ లో ఉన్నామన్న మ్యూచువల్ ఫీలింగా, లేదా నిజంగానే తన మీద నాకు ఒక అట్రాక్షనా తెలియట్లేదు. తనని చూసినప్పుడల్లా లైఫ్ లో నాకు ఇది ఒక సెకండ్ ఛాన్స్ లా అనిపించడం స్టార్ట్ అయింది. హాయ్. హాయ్. అంతా ఓకేనా? ఆ? నాకేదో సౌండ్ వినిపించింది, అందుకే. అది పవర్ పోయింది కదా, ఫోన్ వెతుకుతున్నాను. ఓ, క్యాండిల్ థ్యాంక్ యూ. ఉంది. బాబు అందరూ రండి. మేము వస్తాం గాని నువ్వేమైపోయావు? బాబు, 2 days గా రాలేదు. ఎక్కడికి వెళ్ళావక్క? పెళ్లి పనులు బాబు. నీకా? ఊరుకోండి అబ్బో, బాబు, సిగ్గా. నా కూతురికి పెళ్లి. సైలెంట్ గా ఉండరా.
ఇవ్వక ఇవ్వ. మీరందరూ రావాలి, దగ్గరుండి పెళ్లి జరిపించాలి. తప్పకుండా వస్తాం మర్చిపోవద్దు. అక్క. అక్క ఆపోజిట్ చెప్పావా? చెప్పాను తప్పకుండా వస్తామన్నారు. అప్పుడు మా ట్రిప్ మీరు కన్ఫర్మ్ ఖర్చు ముందు తగ్గిస్తే బాగుంటుంది. పనుంది పోయిస్తా. ఎస్, ఆపోజిట్ లో వస్తున్నారు. సింగిల్ గా వెళ్దాం, డబుల్స్ గా తిరిగి వద్దాం. రండి రండి, అందరూ రండి. స్టాపింగ్ వచ్చింది, దిగండి. దిగేవాళ్ళందరూ త్వరగా రండి.